ఓం శ్రీమాత్రే నమః. ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఏరువాక పౌర్ణమి అనేది రైతుల, ముఖ్యంగా తెలుగు రైతుల కోసం ప్రత్యేకంగా పాటించే పండుగ. ఇది జ్యేష్ఠమాసం పౌర్ణమి నాడు వస్తుంది. ఇది నూతన వ్యవసాయ సంవత్సరానికి ఆరంభ సూచకంగా ఉంటుంది. ఈ రోజున రైతులు భూమిలో మొదటి రైతు పనులను ప్రారంభిస్తారు లేదా ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా భావిస్తారు. పేరు వెనక అర్థం. ఏరు అంటే పొలం, భూమి. వాక అంటే మొట్టమొదటి దున్నే పనులు. పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుని రాత్రి, పూర్ణ చంద్ర దినం. కాబట్టి పొలం పనులకు మొదలుపెట్టే పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి. రైతులకు ఎందుకు ముఖ్యమంటే ఈ పూర్ణిమ ఒకటి, భూమిని శుభప్రారంభానికి. రైతులు ఈరోజు తమ పళ్ళు పొలాల్లో దున్నే పనిని మొదలు పెడతారు. ఇది భూమిని జాగృతం చేయడంలా భావిస్తారు. రెండవది, ప్రకృతిని పూజించడం. ఈరోజు రైతులు భూమాత, రైతు యంత్రాలు, దున్నే పంట యంత్రాలు, ఎద్దులను పూజిస్తారు. ఇది ప్రకృతి మరియు పశుప్రాణుల పట్ల కృతజ్ఞతగా జరుగుతుంది. మూడవది, సామూహికంగా ఉత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు చాలా గ్రామాల్లో రైతులందరూ కలిసి పొలాల్లోకి వెళ్ళి పూజలు చేసి బాణాసంచా, సంగీతం, ఆహారంతో ఈరోజు జరుపుకుంటారు. ఇది రైతులకు కొత్త ఆశలు నింపే రోజు. నాలుగవది, ప్రకృతి గమనాన్ని అనుసరించి ఈ పౌర్ణమి తరువాత వర్షాలు రానున్నాయన్న సంకేతం. అందుకే భూమిని తయారు చేయడం ప్రారంభించాలి. రైతుకున్న అద్భుత సంబంధం. రైతు వ్యవసాయానికి ఒక ఆధ్యాత్మిక కర్మలా చూస్తాడు. భూమిని పూజించడం ద్వారా ఆయన ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంటాడు. ఈరోజు రైతుల విశ్వాసానికి, ప్రకృతి పట్ల ఉన్న నమ్మకానికి చిహ్నం. సమకాలీన సందర్భం. ప్రస్తుత కాలంలో మెకానికల్ వ్యవసాయం పెరిగినా కూడా పాత సాంప్రదాయాలను గుర్తు చేసుకునేలా ఈ పండగ రోజు జీవన శైలికి కొత్త ఊపిరిలా ఉంటుంది. ఏరువాక పౌర్ణమి అనేది భూమితో బంధాన్ని గుర్తు చేసే పవిత్రమైన రోజు. ఇది రైతు జీవితం, ఆశ, భవిష్యత్తు అన్నింటికీ మొదలుపెట్టే ఆధ్యాత్మిక దశగా నిలుస్తుంది. ప్రస్తుతం మారిన వ్యవసాయ పద్ధతుల్లో కూడా ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో ముఖ్యంగా వ్యవసాయం మిషన్ల ఆధారంగా, సైన్స్ ఆధారంగా జరుగుతుంది. విత్తనాలు, ఎరువులు, నీటి వ్యవస్థ. కానీ ఈ మార్పుల మధ్య కూడా ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత తగ్గలేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సంబంధం కూడా ఉంది. రైతులు ఇంకా భూమిని దేవతలాగా చూస్తారు, చూడాలి కూడా. అది మన రక్తంలోనే ఉంటుంది. ఇది మన భారతీయ హిందూ సంస్కృతి. రెండవది, సాంప్రదాయాలను గుర్తు చేసే రోజు. మన పూర్వీకులు ఎలా సాగు చేసేవారో తెలియజేసే రోజుగా ఉంది. మూడవది, ఒక సమూహ తత్వం. గ్రామంలో రైతులు కలిసి ఒకరికొకరు సాయం చేసే ఉత్సాహం పెంచుకునేటువంటి సందర్భం ఇది. నాలుగవది, రైతుల మనోబలానికి బలం. భూమిని పూజించి మొదటి పనులు మొదలు పెట్టడం వల్ల రైతుల లోపల విశ్వాసం, ధైర్యం వస్తుంది. సాంకేతిక వ్యవసాయం ఎంత పెరిగినా రైతు గుండెల్లో ఈ పండుగకు స్థానం ఉంది. ఇది మానసిక స్థైర్యానికి, సహకారానికి, భవిష్యత్తులో పంటల పట్ల ఆశకు చిహ్నం. గ్రామీణ యువత భవిష్యత్తులో కూడా ఈ పండగను సంరక్షించాలి. ఈ పండగను జీవంగా ఉంచాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి. ఒకటి, పెద్దలతో కలిసి ఈ పండగల్లో పాల్గొనాలి. వారితో చేరి రీతులు నేర్చుకోవాలి. అంటే అందులో మెలకువలన్నమాట. వాళ్ళతో పొలాలకు వెళ్ళి పూజలు చేయడం,
పనిలో సహాయం చేయడం ద్వారా అనుభవం పెరుగుతుంది. రెండవది సాంప్రదాయ కృషిని మళ్ళీ తీసుకురావాలి. పాత పద్ధతులలోని మంచి అంశాలను మళ్ళీ తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్, పంట మార్పిడి, కార్పొరేషన్, ప్రకృతి ఎరువులు వాడటం మొదలైనవి. మూడవది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. ఈ పండగను వీడియోలు, ఫోటోలు, చిన్న కథలు, రీల్స్ రూపంలో ఇతరులకు తెలియజేయాలి. ఇలా చేస్తే మిగిలిన యువతలో ఆసక్తి పెరుగుతుంది. నాలుగవది విద్యతో సాంప్రదాయాన్ని కలపాలి. గ్రామీణ యువత వ్యవసాయ విద్యాపరంగా నేర్చుకొని పాత సాంప్రదాయ పండుగలకు ఆధునిక మార్గాలను జత చేయాలి. ప్రతి సంవత్సరం, ఐదవ విషయం ఇది, ప్రతి సంవత్సరము ఒక చిన్న వేడుక ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో యువత కలిసి ఏరువాక పూర్ణమే ఉత్సవము ఒక 15 రోజుల పాటు జరపాలి, నిర్వహించాలి. పోటీలు, పొలం పూజలు, రైతుల గౌరవ సభలు వంటివి చేయాలి. అంతిమంగా ఈ పండగను అలాగే వికసించే శక్తిగా కూడా వికసించే శక్తిగా, అదే వికసిత్ భారత్ శక్తిగా మార్చే బాధ్యత గ్రామీణ యువత మీదే, మనదే, మనందరిదే. అది భూమిని గౌరవించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో అన్నదాత స్థానాన్ని నిలబెట్టడం కూడా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత వందనం. ఓం శ్రీమాత్రే నమః. భారత్ మాతాకి జై.